అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. హిందూ మతం మీద ఆసక్తి గల ఒక అమెరికన్ యువకుడు భారతదేశంకు వచ్చి ఒక నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి హిందూ మతం గురించిన పుస్తకాలు ఎన్నిటినో తీసుకుని వెళ్ళి చదివి ఆ పుస్తకాలన్నీ స్వామీజీకి తిరిగి ఇచ్చివేస్తూ ఇలా అన్నాడు: స్వామీజీ, హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కడి తప్ప అని అన్నాడు. ఏమిటది అని అడిగారు స్వామీజీ. దానికి అమెరికను పాద నమస్కారాలు అన్నాడు. శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించడం అన్నాడు. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి కదా. శరీరంలో బురద, మట్టి, మురికి లాంటివి అధికంగా అంటేది పాదాలకే కదా. అలాంటి పాదాలకి పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. శరీరంలోని ఏదో ఒక అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలి అనుకున్నప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుంటుంది అని అన్నాడు. గురువుగారి కాలి బొటనవేళ్ల నుంచి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, వాటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమవుతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప నిజం ఎక్కడుంది అని అడిగాడు సీరియస్గా గురువుగారిని. స్వామీజీ చిన్నగా నవ్వి, అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని అన్నారు. ఇద్దరూ నడుచుకుంటూ నది వద్దకు వెళ్ళారు. అక్కడ జాలర్లు నదిలో చేపలు పడుతూ ఉన్నారు. నీళ్లలో నిలబడి వలను దూరంగా విసురుతున్నారు. వలలో పడ్డ చేపలను బుట్టలో వేసుకుంటున్నారు. అప్పుడు స్వామీజీ అమెరికన్ని ఇలా అడిగారు: జాలర్ల వలలో దూరంగా ఉన్న చేపలు పడుతున్నాయా, వారి పాదాల వద్ద ఉన్న చేపలు పడుతున్నాయా అని అడిగారు. దానికి అమెరికన్ దూరంగా ఉన్న చేపలే పడుతున్నాయి అని అన్నాడు. దానికి గురువుగారు ఇలా చెబుతున్నారు: ఆ జాలరి భగవంతుడి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడి విసిరే వలలో గురుపాదాలను ఆశ్రయించిన వారు, చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో వారు మోక్షాన్ని పొందుతారు. గురుపాదాలను ఆశ్రయించని వారు మాయలో చిక్కుకొని జనన మరణం అనే చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పారు స్వామీజీ. కాబట్టి గురువు పాదాలను మహిమ గురించి చెప్పే శక్తి, సామర్థ్యాలు, ఓపిక ఎవ్వరికీ లేవు. కాబట్టి మనమందరము గురుపాదాలను ఆశ్రయించి మోక్షంని పొందుదాం. మరి జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధాం క్షమాం ప్రార్థయామి. అడియన్ రామానుజదాసి శ్యామలాదేవి.